లేదా మీ పార్టీకి ముందు నుయ్యి వెనక గొయ్యి పరిస్థితి ఎప్పుడు కూడా ఉంటుంది. కాకపోతే తెలంగాణ కొంత ప్రయారిటీ కాబట్టి తెలంగాణకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అనేటటువంటి విమర్శలు ఆంధ్రప్రదేశ్ నుంచి వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? ఒక పక్క కాంగ్రెస్ ఏమో ఇక్కడ మొత్తం క్రెడిట్ అంతా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది, మరో పక్క ఆంధ్రప్రదేశ్ లో నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఏం చెప్తారు ఈ వ్యవహారానికి సంబంధించి? మొదట మన ప్యానెల్లో మిత్రులకు, మీకు, అలాగే మన ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. ఇక్కడ రెండు విషయాలు మీరు అడిగిన రెండు ప్రశ్నలకు కూడా మొదటి నుంచి కూడా తెలంగాణ ఏర్పడడానికి ప్రధానమైన పునాది ఏంది? నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ నీళ్ల కోసం నీళ్లు అనే సబ్జెక్టు నాన్ నెగోషియబుల్ అండి. అది పార్టీలు ఇవాళ ఉంటే రేపు పోతే, ముఖ్యమంత్రులు ఇవాళ ఉంటారు రేపు పోతారు, కానీ ఒక్కసారి నీటి వాటా డిసైడ్ అయితే 1976లో డిసైడ్ అయింది. 2023 వరకు కూడా ఆ ట్రిబ్యునల్ ఏదైతే అవార్డు చేసిందో దాన్ని మనం మార్చలేకపోయినాం. దాని గురించి తెలంగాణ ఉద్యమం వచ్చింది, దాని గురించి అనేక మంది పిల్లలు బలిదానాలు చేశారు, దాని గురించి అనేక మంది ఫైట్ చేస్తారు. ఆ తర్వాత లక్షల మంది పోరాటం కారణంగా ఈ రోజు తెలంగాణ అనే ఒక రాష్ట్రం ఏర్పడ్డది. అలాంటి వాటా, నీటి వాటా గురించి 1976 తర్వాత మళ్ళీ 2023లో దాన్ని మళ్ళీ ఓపెన్ చేసి కేఆర్ఎంబి అంటే కృష్ణానది జలాలు సరిగ్గా పంచాలి, తెలంగాణకు 500 టీఎంసీలు, మిగతా ఆంధ్ర ప్రాంతానికి ఎంత ఇవ్వాలి అనే దాని మీద వాటా పంచే దానిలో ఇప్పుడు అది ఓపెన్ చేసింది కేంద్ర ప్రభుత్వం. అంటే కొత్తగా మళ్ళీ ట్రిబ్యునల్ వేసి, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2023 అక్టోబర్లో వేసింది. హ్యావింగ్ సెడ్ దట్, బనకచర్ల ప్రాజెక్టుకు వచ్చినప్పుడు సార్ క్లియర్ సార్, బనకచెర్ల ప్రాజెక్టు ఇప్పుడే యుద్ధం ప్రారంభమైంది. దయచేసి ఎవరైనా విజయోత్సవాలు చేసుకుంటే అది పొరపాటు అని చెప్తున్నాము. ఎందుకంటే వాళ్ళు, నేను ఇందాకే రిపోర్ట్ చాలా క్లియర్ గా చదివినా చూసినా, దే హ్యావ్ జస్ట్ రిటర్న్డ్ ద ఫైల్. ఈఏసి మనం చాలా తెలంగాణ ప్రజలుగా మనం చాలా అప్రమత్తతతో ఉండాలి. ఎందుకంటే ఇలాంటి మోసాలు మనం అనేక సార్లు పడ్డాం. ఇవాళ అందు గురించి ఉద్యమాలు వచ్చినాయి ఈ ప్రాంతంలో, అనేక సార్లు పడ్డాం. 1969 తర్వాత, ఫస్ట్ ఉద్యమం తర్వాత ఇవాళ వరకు 2014 వరకు కూడా మనం అనేక సార్లు మోసపోయినాం, చూసాము. ఫైట్ చేయాల్సిన అక్కర ఉన్నదని పదే పదే చెప్తున్నాము. అప్రమత్తతతో ఉండాల్సిన సమయం ఇది. ఎందుకంటే ఇక్కడ రెండు సబ్జెక్ట్స్ వస్తున్నాయి. ఒకటేమో గోదావరి వాటర్ డిస్ప్యూట్ అవార్డు ఏదైతే ఉందో 1980లో, దాన్ని కరెక్ట్ గా సరిచేయాలి అనేది ఒక ప్రధానమైన అంశం. అట్లా సరి చేసిన తర్వాత గోదావరి వాటాలో తెలంగాణకి ఎంత వస్తుంది, ఆంధ్రప్రదేశ్కి ఎంత వస్తుంది తేల్చిన తర్వాతనే ఈ ప్రాజెక్టు ముందుకెళ్లాలి అనేది భారతీయ జనతా పార్టీ వర్షన్. చాలా క్లియర్ గా పదే పదే గౌరవనీయులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా సిఆర్ పాటిల్ గారికి ఇచ్చిన లేఖలో కూడా ఇదే విషయం చెప్పడం జరిగింది. తెలంగాణ వాటా మీరు తేల్చిన తర్వాతనే మీరు తర్వాత ఏం చేసుకోండి, అది కేఆర్ఎంబి కావచ్చు, అది జిఆర్ఎంబి కావచ్చు. ఇది ఫస్ట్ విషయం. రెండో విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ చాలా ఉన్నాయి అని ఇంకొక ప్రధానమైన ప్రస్తావన వాళ్ళు చేశారు. ఏంది? సబ్మెర్జెన్స్, పోలవరం సబ్మెర్జెన్స్ విషయంలో ఒడిశా నుంచి కావచ్చు, ఛత్తీస్గఢ్ నుంచి కావచ్చు అనేక అభ్యంతరాలు ఉన్నాయి, కోర్టు కేసులు ఉన్నాయి. అంటే ఇక్కడ యుద్ధ భూమి మారింది. యుద్ధ భూమి ప్రజాక్షేత్రం కాదు, యుద్ధ భూమి లెటర్లు రాసుడు కాదు, యుద్ధ భూమి కోర్టు. ఈ తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పుడు వరకు వాళ్ళు చేసిన ప్రయత్నాలను కోర్టులో కూడా తీసుకెళ్లి, కోర్టులో కూడా అంటే ఇటు ప్రజా కోర్టులో మనం ఎట్లా తేల్చుకుంటామో కోర్టులో కూడా, ఎందుకంటే వాళ్ళు అఖిల పక్షము పిలిచినప్పుడు అన్ని పార్టీలు కూడా రావడం జరిగింది, భారతీయ జనతా పార్టీ కూడా దానిలో రావడం జరిగింది. చాలా క్లియర్ గా మేము చెప్పాల్సింది చెప్పాము, మా వర్షన్ చెప్పాము. నాట్ ఓన్లీ హియర్, ఈవెన్ జలశక్తి మినిస్టర్ దగ్గర కూడా వెళ్లి చెప్పడం జరిగింది. ఎన్విరాన్మెంట్ మినిస్టర్ భూపేంద్ర యాదవ్ గారికి కూడా చెప్పడం జరిగింది. అందు గురించే ఈ ప్రాజెక్టు యొక్క చట్టబద్ధతను పదే పదే పరిశీలిస్తాము అని జలశక్తి మినిస్టర్ గారు రాసిన లెటర్ లో ఉంది. అట్లాగే ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ గారు చెప్పిన, నిన్న మాట్లాడిన ఈఏసీ రిపోర్ట్ లో కూడా చాలా కేటగారికల్ ఉంది. సో భారతీయ జనతా పార్టీ వర్షన్ ఏంటంటే, తెలంగాణకు చెందాల్సిన ఒక నీటి బొట్టు కూడా ఆంధ్ర ప్రాంతానికి వెళ్లే పరిస్థితే లేదు. దానికోసం ఎంత దూరమైనా పోరాడడానికి రెడీగా ఉన్నాం. ఎందుకంటే అటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా వాళ్ళకు రావాల్సిన వాటా కోసం వాళ్ళు కొట్లాడాలి, తప్పేం లేదు కదా. ఇప్పుడు మన వాటా గురించి, మన వాటాలో ఒక్క నీటి బొట్టు కూడా అక్కడికి వెళ్లాల్సింది లేదు. దాని గురించి అవసరమైతే ఇక్కడ ఉన్న లోకల్ గవర్నమెంట్ పైన ప్రెజర్ తీసుకురావడం జరుగుతుంది. అవసరమైతే ఇక్కడ ముఖ్యమంత్రి మీద, ఇంకా అవసరమైతే ఈ ప్రాజెక్టులు అంటే కొత్త ప్రాజెక్టులు, అటు కేఆర్ఎంబి విషయంలో నేను చెప్పేది, కృష్ణానది పైన ఉన్న ప్రాజెక్టులను తొందరగా కంప్లీట్ చేసే విషయంలో భారతీయ జనతా పార్టీ ప్రెజర్ తీసుకొస్తుంది. అయితే ఇక్కడ ఎవరు చిత్తశుద్ధి చూపించుకోవాలి అంటే, ఇప్పుడు భారతీయ రాష్ట్ర సమితి అని ఎప్పుడైతే అది టిఆర్ఎస్ నుంచి ట్రాన్స్ఫార్మ్ అయిందో, ఎప్పుడైతే తెలంగాణ హక్కుల గురించి తెలంగాణ పదాన్ని మర్చిపోయిందో, అప్పటి నుంచి వాళ్ళు చేసే పదే పదే, ఇందాక దేవిప్రసాద్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, 299 టీఎంసీలకు ఒకటే
సార్ 2015 ఆగస్టులో జరిగింది సార్ ఫస్ట్ మీటింగ్. 6 Right. సంతకం పెట్టారు. సరే ఫస్ట్ ఇయర్ అనుకున్నాం. 2016, 17, 18, 19, 20, 21 వరకు కూడా ప్రతి సంవత్సరం రెన్యువల్ అయింది సార్. అదే 299 టీఎంసీలు మాత్రమే తెలంగాణకు దక్కుతాయి అనే విషయాన్ని వరుసగా 6 సంవత్సరాలు వీళ్ళు రెన్యువల్ చేయించుకుంటూ వచ్చి ఇప్పుడు 2021లో వాళ్ళు ఫస్ట్ టైం కోర్టుకు వెళ్ళడం జరిగింది. 2021 సార్ దేవిప్రసాద్ గారు ఫ్యాక్ట్స్ ఆర్ ఫ్యాక్ట్. 2021లో కోర్టుకు వెళ్ళారు. 2021 వరకు కోర్టుకు వెళ్ళలేదు కదా. 2023లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కొత్తగా ట్రిబ్యునల్ వేసి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ లో మళ్ళీ మీరు వాదనలు వినిపియండి అంటే అమర్నాథ్ గారు ట్రిబ్యునల్ ఎట్లా వేసిండ్రు? ఎవరు అడుగు చేసిండ్రు? మీ కిషన్ రెడ్డి అడుగు చేసిండ్రా? మీ భారతీయ జనతా పార్టీ అడుగు చేసిండ్రా? రాష్ట్ర ప్రభుత్వం కిషన్ రెడ్డి గారి గురించో దేవప్రసాద్ గారి గురించో వేరు. కారణం తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ ప్రజల యొక్క ఇంట్రెస్ట్ అంతే ఉంటుంది. అంతేగాని ఫలానా దేవిప్రసాద్ గారు ఫోన్ చేశారనో అమర్నాథ్ చెప్పాడనో ఎవరు వేరు సార్ ట్రిబ్యునల్. దయచేసి అర్థం చేసుకోండి. ట్రిబ్యునల్ వేయడానికి ప్రధానమైన లక్ష్యం ఏంది అంటే తెలంగాణ ప్రజల ఇంట్రెస్ట్, తెలంగాణ అభివృద్ధి. అది రెండే లక్ష్యాలు. ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారు మనం విందాం. ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారు విందాం. ఒక్క నిమిషం